హాయ్ అండి. ప్లీజ్ నైట్ ప్రయాణాలు అయితే చేయవద్దు. చూడండి, వేలాడుతున్నారు, అసలు ట్రైన్ వస్తే వేలాడుతున్నారు. ఏంటండి ఇది? ఉం? ఇది ఏ వరుస బండో లేకపోతే ఏ కలకత్తా బండో కాదండి. ఇది మన తెలంగాణలో హైదరాబాద్లో ట్రైన్ ఇది. ఇది ఆంధ్ర తెలంగాణ కలిపే బండి. నర్సాపూర్ నాగర్సోల్ ఎక్స్ప్రెస్ అనమాట. ఆ ట్రైన్ ఎక్కడో వెనకాల ఎక్కాల్సింది, కానీ ఎక్కడో ఆగుతుంది మధ్యలోకి వచ్చి. పాపం చూడండి ఎంతమంది నడిచి వెళ్తున్నారు, ఎంతమంది వెనకాల నడిచి వెళ్తున్నారు చూసారా? జనాలను ఇబ్బంది పెట్టడానికి కాకపోతే ఏంటికి అది. ఉం? చూడండి ఒక్కసారి జనాభా. ప్లీజ్ రిజర్వేషన్ ఉంటే మటుకు ఈ ట్రైన్స్ ఎక్కండి. అంటే ఒక్కోసారి ఖాళీగానే ఉంటుంది. నేను కూడా ఇప్పుడు ప్రయాణించాలి ఈ ట్రైన్ అయితే, కానీ నేనైతే ఎక్కనండి. అవసరమైతే ఒక 2,000 ఖర్చు పెట్టాను బస్సు అన్ని ఎక్కుతాను, అంతేగాని నేనైతే ఇప్పుడు ఈ ట్రైన్ అయితే ఎక్కనండి. ఈ జనాభాలో చూడండి ఒక్కసారి జనాభా ఏంటి అసలు. అది నగర్స్ ఎక్స్ప్రెస్ అనమాట. వాళ్ళేమో ఎక్కనివ్వట్లేదు, అంటే వాళ్ళు దిగితేనే కదా వీళ్ళు ఎక్కేది. వాళ్ళేమో దిగనివ్వట్లేదు. అది ఒక్కసారి ఏదో లైన్లు కడతారు చేశారు సంతలో, ఆ లైన్లు కట్టుకుని మరి నించున్నారు పాపం ఈ జనాభా అయితే. ఏంటో రైల్వే శాఖ వారు ఇంకొక పెట్టెన ఏదో పెంచాలి అని చాలామంది కోరుతున్నారండి. చూడండి, అదైతే లేడీస్ పెట్టనమాట. లేడీస్ పెట్టెలు లేడీసే కదా ఉండాలి, ఇంకో అందులో మగవాళ్ళు కూడా ఉన్నారు. మరి జర్నీ చేయాలి కదండి. మరి ఎవరైతే ఉంది చూడండి, అందులో దిగాల్సిన వాళ్ళు దిగలేక ఎంత ఇబ్బంది పడుతున్నారు చూడండి ఒక్కసారి. అది ఈ స్టేషన్ దిగాలి, ఎక్కడ దిగనిస్తున్నారు, ఎవరు బాధ బాధి సీటు ధృతి చాలు, కనీసం కూర్చోకొని నించుని వెళ్ళినా మన ఊరు చేరుకోగలం అని ఆశపడేవాళ్ళు. అది చూడండి చంటి పెట్టినేసుకునే బా, చూస్తేనే అయితే కడుపు తెరుక్కుపోతుంది పాపం. నిజంగా లేని వాళ్ళు కదా అలాగా ఉంటారు. ప్లీజ్ మీరైతే ఇలాంటి ప్రయాణాలు చేయవద్దు ఫ్రెండ్స్. ఏదో ఒక రోజు రాత్రి మనకి కలిసి వస్తుంది కదా ప్రయాణం అనుకుని ఇలాంటి ప్రయాణాలకు మటుకు చేయొద్దు. ఓన్లీ రిజర్వేషన్ ఉంటేనే చేయండి, ఓకేనా? ప్లీజ్ నేనేమి అంత తప్పుగా చెప్పట్లేదు, మంచిగా చెప్తున్నాను. హ్యాపీ జర్నీ.